ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ లో మోదీ ఎన్నికల ప్రచారం రాహుల్ అఖిలేష్ లపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రధాని సిద్దిపేటలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిన కార్యక్రమాలను వివరించిన షా నమో అంటే నమ్మించి మోసం చేయడమేనన్న రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ పాలన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న సీఎం రెండో రోజు కొనసాగిన కేసీఆర్ బస్సు యాత్ర భువనగిరిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మద్దతుగా రోడ్ షో సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరోసారి సవాల్ రాజీనామాతో రేపు గన్ పార్క్ వద్దకు రావాలని డిమాండ్ నిజామాబాద్ లో ఉత్తరాఖండ్ సీఎం ప్రచారం అరవింద్ గెలుపు ఖాయమైందన్న పుష్కర్ సింగ్ ధామి నిజామాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా అరవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఉత్తరాఖండ్ సీఎం వైఎస్ షర్మిలపై జగన్మోహన్ రెడ్డి పరోక్ష విమర్శలు వైఎస్ఆర్ పై కుతంత్రాలకు తెరదీసిన వారితో చేతులు కలిపారన్న ఏపీ సీఎం రాజంపేట ప్రజలకు అన్యాయం జరిగిందన్న చంద్రబాబు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరిన టీడీపీ అధినేత రాజంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం రౌడీజాన్ని రాజంపేటకు తీసుకొచ్చారన్న జనసేనాని సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో గెలుపు మాదేనన్న మంత్రి మంచిర్యాల జిల్లా రాజారం గ్రామస్తుల సంచలన నిర్ణయం లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం ఏపీని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లిందన్న పీయూష్ గోయల్ యువత శ్రామిక రైతులు తీవ్రంగా నష్టపోయారన్న కేంద్ర మంత్రి మావోయిస్టులకు మద్దతిస్తున్న సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించాలి గవర్నర్ కు ఫిర్యాదు చేసిన యాంటీ టెర్రరిజం ఫోరం ఛత్తీస్గఢ్ కాంకేర్ ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టుల బంద్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు భద్రాచలం రాములవారి ఆలయంలో పార్కింగ్ ఫీజు ఉచితం ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఈవో పెద్దపల్లి జిల్లా బీజేపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు పరస్పరం దాడి చేసుకున్న ఇరు వర్గాల కార్యకర్తలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో విషాదం ఇంటర్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య అంబేద్కర్ జిల్లాలో కొనసాగుతున్న వలసలు టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత శివకుమార్ వర్మ నంద్యాల జిల్లా సంగపట్నంలో వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన 50 కుటుంబాలు రేపు రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ 13 రాష్ట్రాలు యూటీల్లోని 89 స్థానాలకు ఎన్నిక తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల ఖమ్మం వరంగల్ నల్గొండ స్థానానికి మే 27న జరగనున్న ఉప ఎన్నిక మూడోసారి నింగిలోకి సునీత విలియమ్స్ మే 6న అంతరిక్షయానం చేయనున్న వ్యోమగామి అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దులో విరిగిపడ్డ కొండ చర్యలు తెగిపోయిన 33వ జాతీయ రహదారి స్తంభించిన రాకపోకలు